ఫస్ట్ శామ్యుయల్ 15:22లో ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, మాట వినుటయే శ్రేష్టము, మాట వినుటయే శ్రేష్టము అని. We have always been reading 1 Samuel chapter 15 verse 22 that obeying is better. ఆయన మాట నేను వినగలుగుతున్నానా, ఏ విధంగా వింటున్నాను, ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నారు అన్నది ఫస్ట్ మనము తెలుసుకోవాలి కదా. It's good to know that am I able to know whenever he's talking to me and how is that he's talking to me. వినిన దాన్ని బట్టి ఏమి పరిణామము జరుగుతుందో, వినని దాన్ని బట్టి ఏం పరిణామములు జరుగుతాయో మనము ఏమనుకుంటామంటే, ఏముంది వాక్యం విని ఆయన చెప్పినట్టు వింటే నాకు బ్లెస్సింగ్ వస్తుంది, చెప్పినట్టు వినకపోతే నాకు కర్సెస్ వస్తాయని మనం చదువుతాం. సో అవన్నీ కూడా చూద్దాం ఒకసారి. What would be the consequences of hearing or rejecting his word? We might be simply thinking, what is there if I hear to his word, I might be getting blessings, and if I don't hear to his word, I might be having some curses. సో ఫస్ట్ గా ఎజికియల్ 17లో 1-10 ఒక ఉపమానం ఉంది, దాన్ని చూద్దాం. Let's go to Ezekiel chapter 17 verses 1-10. యెహెజ్కేలు 17వ అధ్యాయము 1 నుంచి 10 యెహెజ్కేల్ 17th chapter 1-10 verses. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారమగు పారునీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలమైన కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు కింద తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు సాకోపసాపలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. ఇక్కడ మనము ఏం చూసామంటే, ఈ ఉపమానంలో ఒక పక్షిరాజు గొప్ప, అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ సైజ్ చూస్తే ఒక గొప్ప పక్షిరాజు ఉంది. అది లెబనాన్, అంటే మనము యూజువల్లీ లెబనాన్ అంటే యెరూషలేం అని తీసుకుంటాము, పక్షిరాజు అంటే నెబుకద్నెజర్ అని తీసుకుంటాము. కానీ ఇక్కడ అది కాదు, మనం చూసేది నెబుకద్నెజరో యెరూషలేమో కాదు. There is a great eagle there which came from Lebanon. Generally, when we talk about great eagle, we think about King Nebuchadnezzar, and Lebanon we refer to Jerusalem. But here it's not about that. సో ఆ పక్షిరాజు ఏం చేసిందంట, వచ్చి ఒక దేవదారు చెట్టు మీద ఉన్న ఒక పై కొమ్మని విరిచిందంట. So the great eagle came and took the cedar from the highest branch. అది పై కొమ్మను పట్టుకొనెను, లేత కొమ్మలు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న చిగురుని తీసుకువెళ్ళి ఒక ఫర్టైల్ ల్యాండ్ లో నాటింది అన్న. So it took the highest branch and then it has sowed it into a fertile land. ఇది ఎక్కడ, ఇది ఎవరు అన్నది, ఇది ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం. Now what is that is happening? We will look into that. సో ఇది త్రుంచి ఒక ఫర్టైల్ ల్యాండ్, ఒక దేశంలోకి వెళ్ళి అక్కడ నాటుతుంది. The great eagle took some of the seed of the land and planted it in a fertile land. తర్వాత మరియు అది ఆ దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. సో ఎలాగైతే ఆ చిగురించిన కొమ్మని తీసుకెళ్లి నాటిందో, అలాగే కొన్ని సీడ్స్, కొన్ని విత్తనాలు కూడా తీసుకెళ్లి నాటింది. So it took some seed and then planted in a fertile land. అది చిగుర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. సో అది అలాంగ్ ద రివర్ సైడ్, అంటే వాటర్ ఉంది, మంచి ఫర్టైల్ ల్యాండ్ కాబట్టి ఏమైంది, ఆ విత్తనము మంచిగా విస్తారముగా చిగురించింది, పెరిగి పెద్దదైంది. As it was placed by an abundant river waters, it grew and then started spreading. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. ఏదైతే పక్షిరాజు అది నాటిందో దాన్ని, ఆ కొమ్మలు ఆ పక్షిరాజు వైపు
తిరుగుతున్నాయంట. and its branches turned towards the great eagle. దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగున ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి, ఒక ఫర్టైల్ ల్యాండ్ లో తీసుకెళ్లి సీడ్స్ నాటితే మంచి విస్తారంగా అక్కడ వర్ధిల్లుతుంది అనేది. So we have seen a seed which is planted in a fertile land and it has started growing and spreading. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తారము జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదు కాలువల నుండి అది ఈ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. సో అదే విధంగా ఇంకొక పక్షిరాజు వచ్చి ఇంకొక దియోదార్ చెట్టు మీద నిలబడినప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే, ఏదైతే ఇది నాటిని ఉన్నాయో ఈ వ్రేళ్ళు ఇవన్నీ ఆ పక్షిరాజు తట్టు తిరుగుతున్నాయంట. Verse 7 says, there was another great eagle with large wings and many feathers, and behold, this went bent its roots towards him. సో ఇక్కడ మనకి మన పరిస్థితి, ఇక్కడ జరిగే పరిస్థితి దీంట్లోకి నేను అప్లై చేసుకున్నాను. So whatever is happening in Baruch Adonai, I started connecting to it. మంచి విత్తనము ఎవరెవరైతే ఇక్కడ వచ్చి ఉన్నామో, మనం ముందు ఏం పలికే వాళ్ళమో ఇదే బెస్ట్, ఇక్కడే మంచి వాక్యం దొరుకుతుంది, మంచి రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి, మంచి ఫ్యామిలీ, ఇది ఇంత మంచి వాక్యం ఎవరు చెప్పరు అని మంచిగా పెరుగుతున్న కొంతమంది. After coming to Baruch Adonai and after listening to the word of God, we started speaking that this is the best place where we would be getting the word of God. And then we started building our relationships also over here. అది పెరుగుతున్నప్పుడు మంచి విస్తారంగా పెరుగుతుంది, నో ప్రాబ్లం, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సమస్తము సమకూడి వాళ్ళకి మేలుగానే జరుగుతుండగా, And when everything turned out to be good to them, అది పెరిగి పెద్దదిగా అయింది. then it started the people and the blessings have started flourishing. అది వేరొక పక్షిరాజు తట్టు తిరిగిందంట. And then it started turning towards another great eagle. సో ఈ మొదటి పక్షిరాజుకి ఎలా ఉంటది? So then what would be the reaction of the first great eagle? ఇలాగా మనం కూడా ఒకసారి పరీక్షించుకుందాం. నేను మంచి వాక్యం దొరుకుతుంది, ఇదే సరి అయిన ప్లేస్, నాకు ఇంతకంటే మంచి వాక్యం ఎక్కడ దొరకదు అని మనందరము అదే కదా పలుకుతాము. ఇదే పలికిన అందరు పలికి ఉన్నారు, వాళ్ళ నోటి ద్వారా వచ్చింది మనందరం విని ఉన్నాం. We have all been speaking about saying that this is the right place and this is the only place where we are getting the word of God, isn't it? ఇది ఎవరో అని తీసుకోదు, ఇది నేనే అని తీసుకుందాం. నేనే అని తీసుకుంటే మనం కనెక్ట్ అయ్యి జాగ్రత్త పడతామండి. Let's think that it is not about someone else, but it is about me. If you think it is about you, then you will be able to get connected and you can take heed. మనలో ఏమైనా రెండు మైండ్స్ ఉన్నాయా? రెండు మైండ్స్ ఏమైనా పనిచేస్తున్నాయా? Let's all examine ourselves whether we have two opinions in our mind. అక్కడ ఏమైంది, ఫికల్ మైండెడ్నెస్ అంటారు కదా, అంటే స్థిరత్వం లేని మనస్సు, హృదయము, మైండ్, An unstable, fickle mind. Let's examine if anyone of us having this. అలాంటిది హృదయంలో అవును 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 ఇది కరెక్ట్, ఇది మంచిది, ఇదే బెస్ట్ అని అనుకుంటూనే ఇంకొక మైండ్ ఏమైనా మన మీద ప్రభావం చూపిస్తుందా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం అందరం. Let's all examine whether we have two opinions. One opinion saying that this is the right place and this is where the word of God comes to me, and the other opinion says that he thinks in a different way. ఒక చిన్న అనుమానము, అపవాది ఎలాగొస్తాడు, హెయిర్ అని చెప్తారు కదా, ఒక చిన్న స్టాండ్, ఒక చిన్న వెంట్రుక ఇస్తే ఎలా లాక్కుంటాడో అలాగా ఒక చిన్న డౌట్ మనలో ఉంది 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 అని అనిపిస్తే అన్నట్టు చూద్దాం ఒకసారి. If at all, if we have, in case we are having any kind of, even if it's a minute doubt also, let's all examine ourselves. ఇది ఎవరికి కనిపిస్తుంది? అపవాదికి ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఈ మనిషి డౌట్ పడుతున్నాడు కదా, నేను తిన ద్వారా ఆ డౌట్ ద్వారా నేను ఎంటర్ అవుతాను అని అపవాదికి చాలా క్లియర్ గా కనిపిస్తుంటది. Satan can clearly see that if any person is having any kind of doubt, and that's the opportunity for the Satan to enter into that person. ఇది మనము మన కళ్ళ ముందు చూసామండి. మన దగ్గరే ఉంటారు, మన తోటే ఉంటారు, అన్ని బానే ఉన్నట్టే ఉంటారు, సమస్తము
గాడ్ అనే దేవుడికి అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. There will be some people who would be saying that God first and they attribute everything to the God. They be with us, they mingle with us. మీరే సర్వము అని అంటారు. They say, you are everything, Lord. అన్ని నేర్చుకుంటారు. They learn everything. వాక్యము ఏది వదలకుండా ఎస్ 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 అని మనతో పాటే స్వింగ్ అవుతూ ఉంటారు. To every scripture they would say yes and they move with us. ఇక్కడే వాక్యం ఉంది, ఇదే వాక్యము, ఇదే కరెక్ట్ వాక్యం. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి విన్నామండి, ఇవి మనం అందరం విన్నాము. This is the right place. This is where I get the word of God. The reason why I have been repeating this is what we have been hearing now. ఇదే బెస్ట్ టీచింగ్. ఇంత మంచి టీచింగ్, ఇంత దేవుడు నన్ను పరీక్షించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడ దొరకదు. ఇదే బెస్ట్ టీచింగ్ అని పలికిన మాటలు. There are some people who will be speaking that yes, this is the best teaching of the word of God. I'm able to get only here. ఇక్కడ దేవుడు ఉన్నారు అని నమ్మినవారు. And the people believe that yes, the Lord is dwelling over here. అన్నారు కానీ People would say and people said also, but సార్ వర్స్ 7 చూద్దామా. Ezekiel 17 verse 7. 7వ వచనము. ఎహెజ్కేలు 17వ అధ్యాయము 7వ వచనం. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలు గల ఇంకొక పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలు బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలోను అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. అది ఆల్రెడీ మంచి ఫర్టైల్ సాయిల్ లో పెరుగుతుంది. అన్ని సమృద్ధిగా ఉన్నాయి దానికి. The seed which was planted in a fertile land has been growing and spreading and everything. It has everything in abundance. 9th verse లో చూడండి. Let's go to verse 9. 9వ వచనము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. అక్కడ దేవుడు ప్రవక్త అయిన ఎజికియల్ ఏమడుగుతున్నారు? ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది వృద్ధి నందునా అని అంటున్నారు. అంటే ఒబీడియన్స్ ఏదైతే ఉందో అంతా ఒక సైడ్ చూపించి వేరే తట్టు తిరిగినప్పుడు అది వృద్ధి పొందునా అని అడుగుతున్నారు. The Lord, the sovereign Lord is asking with the prophet Ezekiel, will this vine grow and prosper? సో మనకి ఉపమానం వల్ల ఏం నేర్పిస్తున్నారు? నేనేం నేర్చుకున్నానంటే నేను దేనికైతే నమ్మి ఉంటానో, ఫెయిత్ఫుల్ గా ఉంటానో, నమ్మకంతో ఉంటానో ఆ వాక్యానికి, ఆ మనుషులకి ఎవరైతే నాకు నేర్పించారో వాళ్ళకి నేను ఫర్ ఎవర్ నమ్మకంగా ఉండగలుగుతున్నానా, లేక ఒక డౌట్ వల్ల, ఒక ఏదో ప్రాబ్లం, ఏదో ఇష్యూ వల్ల మొత్తము వేరే తట్టు తిరగడానికి అవకాశం ఇచ్చుకుంటున్నానా అన్నది చెక్ చేసుకుంటున్నాను. From this parable, whatever I have examined and learned is, am I able to be faithful and stick to the person who has taught me the word of God, and am I able to be with the Lord? Verse 10 చదవమ్మా. 10వ వచనము. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. అది ఫస్ట్ ఏమన్నారు? అది వర్ధిల్లునా, తర్వాత వృద్ధి పొందునా. ఏమవుతుందంట? ఏదైనా తూర్పు నుంచి ఒక గాలి వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతుంది అంటున్నారు. సో ఇది కాన్సిక్వెన్స్ కింద మనం చూస్తే జాగ్రత్త పడతామండి. The Lord is asking in verse 10, will it thrive? No, it will wither away when the east wind blows against it. So let us all learn from this and take heed. ఒకవేళ నేను బాగుగానే నడుస్తుండగా ఒక అనుకూలము కాని పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎలాగా ఆలోచిస్తున్నాను అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. Let's all examine ourselves. How is that we are thinking? నేను ఇక్కడ ఎంత చేశాను, ఏమేం చేశాను, ఎలాగా నన్ను బాధ పెట్టారు అన్న మాటలు ఎప్పుడైనా మన మైండ్లోకి వచ్చాయా? ఆలోచించాం. Words or thoughts like how much I have struggled here, how much I have worked here, how much of work I have done for these people.
Did any one of us get these kind of thoughts at any point of time? నేను నేర్చుకున్నదంతా వ్యర్థమైపోతుంది కదా, ఇలాంటి థాట్, ఇలాంటి డౌట్ నా మైండ్ లో ఒకసారి వచ్చినప్పుడు నేను ఇంతకాలము ఎంత భద్రంగా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి విడమర్చి నాకు నేర్పిస్తున్నప్పుడు అవన్నీ వ్యర్థపరిచినట్టే కదా. When it's being so carefully taught to me, the word of God being taught to me in Baruch Adonai all these years, and if I raise a doubt in my mind, all the teachings will it not go futile? Verse 22 చదవండి, 22 to 24. Let's go to verse 22, 23 and 24. 22 నుంచి 24 వచనములు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దానిని నాటుదును. ఇజ్రాయేలు దేశములో ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చుదును. యెహోవా అక్కడ ఎంత బాధతోటి, ఎంత ఒక ఆలోచన కలిగి చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి స్థితి ఎవరికైనా ఉందా అన్నది చెక్ చేసుకోమంటారు. ఎందుకంటే మంచిగా ఎదిగిన చెట్టు నేనే దాన్ని తీసేయగలను, నాటగలను, డ్రై చేయగలను, దాన్ని మళ్ళీ ఫలింపజేయగలను అన్న ఆ మాట ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి. Though the Lord says that I have brought down the high tree and exalted the low one and dried up the green tree and made the dry tree flourish, how grieving it would be for the Lord to do such things. ఒకసారి ఆ పరిస్థితిలో నేను ఇంకొక సైడ్ ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి. దేవుడికి ఈ ఆలోచన వచ్చింది, నేను సురేష్ని ఇంతగా ఫలించేలా చేశాను, ఇంతగా బాగు చేశాను, ఇంతగా వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేశాను, అన్ని సమకూర్చిన తర్వాత నేను ఇంకొక తట్టు తిరిగినప్పుడు దేవుడికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆ పరిస్థితిలో మనం ఉండి ఒకసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే ఆ పరిస్థితికి ఎవరు వెళ్ళకూడదని నేను నా వంతు నేను చెప్పాలని అనుకున్నాను. But the Lord has taken up the case of a person and then has taken care of him, and then the person started flourishing and having all blessings in his life, and after receiving everything good from the Lord, if this person turns away from the Lord, how grieving it would be to the Lord. I just want to remind you of this. ఒక తల్లి తండ్రి లాగా చూసుకున్న వ్యక్తులు చేయవలసినవన్నీ చేసి, పెళ్లి చేసి, పిల్లలు బాగుగా వర్ధిల్లేలాగా చేసి, వాళ్ళకి అన్ని విధాలుగా బిజినెస్ కానీ జాబ్ కానీ అన్ని విధాలుగా ఆశీర్వదించి, ఒక తల్లి తండ్రి నేను భోజనం పెడుతున్నాను పక్కింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ ఒబీడియన్స్ చూపిస్తే ఎలా ఉంటుందండి? Imagine a situation when parents, when they take good care of their children and give everything to the children and then get them married, and then if these children go and show obedience to the neighbors, how will these parents would feel? సో ఏముందిలే, ఇందులో బాధపడేది ఏముంది, వెళ్ళిపోయారు అని అనుకుంటామా? లేదు, ఒక తల్లి తండ్రి స్థానంలో మనముండి ఆలోచిస్తే ఇంతగా ప్రయాసపడిన ఒక సోల్, ప్రతి ఒక్కరిని ఒక సోల్ కింద చూసి ప్రతి ఒక్కటి నేర్పించినప్పుడు వాళ్ళు వదిలి ఇంకొక వైపు తిరిగినప్పుడు ఎలాగుంటుందో ఆలోచించండి. After taking such good care of all the children in Baruch Adonai, and one of them turns away and goes towards the other great eagle, now how grieving it would be to the parents. లార్డ్ మనకేం నేర్పించారంటే, ఏది వచ్చినా కొంతసేపు నీకు బాధ వేస్తుంది, తర్వాత నెక్స్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోవాలని మనందరికీ ముందే నేర్పించారు. కాబట్టి అది అక్కడ మనకి కనిపిస్తుంది, మూవ్ ఆన్ నెక్స్ట్ అనుకుని వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, కానీ హృదయంలో ఆ బాధ ఎప్పటికీ తగ్గదండి. The Lord has always been teaching us, whenever there's a situation, a grief in our lives, we would just say next and then go ahead, move on, but still there would be that grief in our hearts. వాళ్ళని నేను వదిలేసానన్న బాధ కాదు, ఏమైపోతుందో వాళ్ళకి ముందుకెళ్ళి. ఇందాక లార్డ్ చెప్తున్నారు కదా, నేను ఫలింప చేయగలను, వాళ్ళని ఎండింప చేయగలను అని రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏమైపోతారన్న బాధ ఎక్కువ ఉంటది.
The grief is mostly because of what would be happening to those people, as the word scripture says that the Lord can dry up the green ones, or again the dry ones also He can turn it into a green and flourish. సో అది ఇంకా చివరికి ఎక్కడి వరకు వెళ్తుందంటే, లార్డ్ మీరు ఇచ్చిన బిడ్డలందరినీ నేను మీ తట్టు తిప్పగలిగాను, సేవ్ చేయగలిగాను, కానీ ఆ నాశన పుత్రుడు తప్ప అన్న ఆ పొజిషన్ కి, ఆ సిచ్యువేషన్ కి, ఆ స్థాయికి, ఆ స్థితికి ఎవరు దిగజారకూడదండి. And finally, it will end up in saying that, Lord, I have protected everyone except for the son of perdition, and in that son of perdition, no one should be there. అలాగా లోపల దుఃఖం పెట్టుకుని, అయ్యో ఏమైపోతారన్న బాధ లోపల పెట్టుకుని, నెక్స్ట్ ఓకే ఇంకొకరನ್ನು వెళ్ళిపోయే మనకి ఉన్న తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రులు అండి. Our spiritual parents, though they have a lot of grief inside in their hearts, they would simply say, yes, next, and then they will be taking care of us, and then they will be going ahead. ఇట్ ఈస్ ఓకే, పర్వాలేదు అని బయటికి అంటారు, కానీ లోపల ఎంత బాధ ఉంటుందో ఒక తండ్రులుగా మనం ఆలోచిద్దామండి. Externally, they might be saying, it's okay, let's move on, let's go ahead. But inside, how grieving it would be if you can be in the place of parents, and then if you can think about it, how grieving it would be, we will be able to understand. మనం ఈ ఉపమానంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక్కరు మనకి అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఇంకొకరి సైడ్ తిరిగినప్పుడు ఎలా ఉంటది. ఇంకొకరు అంటే మీకు తెలుసు ఎవరి సైడ్ తిరిగి ఉంటారు. What I have learned from this parable is, after one taking care of us and blessing us, and we receive everything, and then suddenly we turn away from this person towards another, now how grieving it would be. ఏదైతే మనము డైలీ అనాలిసిస్ పాయింట్స్ అనుకుంటామో, ఏదైతే హస్బెండ్ అండ్ వైఫ్ అనాలిసిస్ అని రోజు పెట్టి ప్రతి ఒక్కరికి బయట వాళ్ళకి చెప్తాం, మేము ఇలాగా చెక్ చేసుకుంటాం తెలుసా అని, అదే పాయింట్స్ లో ఒక అసూయ కానీ, ఒక అజంప్షన్ కానీ, ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, ఒక ఎక్స్పెక్టేషన్, ఈ మెయిన్ బేసిక్ వాటిల్లోనే పడిపోయి వెళ్ళిపోతే దేవుడికి, మన పేరెంట్స్ కి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. After listening to the word of God, after flourishing here, and then again they fall into assumptions, expectations, and misunderstanding, and then again they leave. You know, how grieving it would be to the Lord. ఒక లెర్నింగ్ లార్డ్ నుంచి, స్టార్టింగ్ నుంచి నేను నేర్చుకున్నది దీపక్ జాన్ అన్న దగ్గర నుంచి ఏంటంటే, ఒక పరిస్థితి చూసినప్పుడు నువ్వు అలాగ ఉండద్దు అని నేర్చుకో, ఒక మంచి చూసినప్పుడు నువ్వు అలాగ ఉండాలి అని నేర్చుకో. సో మనము అలా ఉండద్దు అని నేర్చుకుంటున్నాం కదా. Right from day one, whatever Deepaka or Srinivasana has taught us is, whenever you see something wrong, then you decide that I should not be like this. Whenever you see something good, then you decide this is how I ought to be. అందుకే మాట వినుట శ్రేష్టము అని ముందు నుంచి ఒక పద్యం లాగా, ఒక రోట్ అంటారు కదా, చెప్పిందే చెప్పినట్టు ప్రతిసారి మనకి చెప్పుకుంటూ వస్తున్నారు, మాట వినండి అని. And that's the reason why we have been continuously being taught that obedience is always better. అది నేర్పిస్తూనే ఉన్నారు మొదటి నుంచి మనకి, మాట వినుటే శ్రేష్టము అని. And it's been taught in Baruch Adonai from day one that it is good to hear his voice. డీప్ గా చెక్ చేసుకుందామండి. పైన అరే నేను వింటున్నాను కదా, బాబన్న గాని ఏదైనా ప్రవక్త చెప్తే వింటున్నాను కదా, లార్డ్ చెప్పింది నాకు అర్థమై నేను ఉన్నట్టుగా చేస్తున్నాను కదా అని పైన అనుకుంటున్నామా, డీప్ గా వెళ్ళి లార్డ్ ఇది మీరు చెప్పారు, నేను చేస్తున్నాను, చేయాలి అని నిర్ణయం తీసుకుని నిశ్చయంతో బయటికి వెళ్తున్నామా? Whenever the word of God comes to us, are we taking it superficially, or are we taking it with a deep understanding and a determined decision? Yes, Lord, I will do accordingly. అన్ని ప్రతిసారి ప్రతి సమయంలో మనము ఆ విధంగా తీసుకోగలుగుతున్నామా? Are we able to take at all times with a determined decision? అన్ని బాగుగా ఉన్నాయి అని అనుకుంటాం కదా, లార్డ్ ఎప్పుడు చెప్తుంటారు ఒకానొక దినం వస్తుంది అని. We would be thinking that all is fine, and the Lord has been continuously been warning us that there will be a day. మనం మాత్రము మాట వినుటయే శ్రేష్టము అని తీసుకుని మన విధేయత, మనకున్న దేవుని వాక్యాన్ని బట్టి, మనకున్న నాయకుల్ని ఇచ్చారు కదా వాళ్ళని బట్టి మనము ఆ విధేయత కలిగి ఉందాము. For us, let's be obedient to the leaders that the Lord has appointed us for us, and then let's be obedient to the word of God.
ఇలాగా నేను ఉండొద్దు అని గుర్తు చేసుకుందాం ప్రతిసారి. నేను ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు అన్నది మన హృదయంలో బాగా నాటిపోయి ఉండాలండి. So let us all remind ourselves continuously that yes, I should not be like this particular person or in the situation. మరి మాట వినుటయే శ్రేష్టము అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం మనం. Let's see what it meant by it's better to be obedient to the word of God. మాట అంటే ఏంటి? What does the meaning of the word mean? నాకు ఎలా తెలుస్తది? How will I know about it? మనం పరీక్షించుకుందాం దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడతారు అని. Let's all examine ourselves. Is the Lord talking to me? ఆయన If yes, how is that He's talking to me? ఆయన మాట్లాడుతున్నారో నేను వింటున్నానా? When He is talking to me, am I able to listen to His voice? ఒకటి చూద్దాము. అక్కడ రాహాబ్ గురించి మనము చాలాసార్లు విన్నాము. అది ఈ సంవత్సరం పొడుగునా గుర్తు తెచ్చుకోమన్నారు కదా. రాహాబ్కి ఆ దారము కట్టమని ఎవరు చెప్పారు? We have been listening about Rahab, and we have decided to know about and remember about Rahab all this entire year of 2025. దేవుడు Now, చెప్పారా? who told Rahab to tie the scarlet cord? Is it the Lord? దేవుడు చెప్పారా? దేవుడు కాదు కదా. వేగుల వారు చెప్పారు. వేగుల వారు ఎవరు వాళ్ళు? ఆమె ఏమని నమ్మింది? ఇది వీళ్ళు వచ్చింది ఆ దేవుడి ఉన్న ప్రదేశం నుంచి వచ్చారు, ఏమేమి కార్యాలు అవన్నీ నేను విన్నాను, సో వాళ్ళని నమ్మింది. సో దేవుడు మనుషులు కాబట్టి అది దేవుడి నుంచి వచ్చిందని తీసుకుంది. Actually, the spies have spoken to her, and when she heard that, now how is that she believed in the spies? It is because she heard from which place these people have come, and the Lord's presence was there in that place, and what are all the great deeds the Lord has done in those places. She has come to know about it. అది అక్కడ మాట్లాడింది దేవుడు కాదు, కానీ దేవుడు మనుషుల్ని దేవుడే మాట్లాడినట్టు తన తీసుకుంది. It's not the Lord who spoke to her directly, but she took it in a way that yes, these are the people who belong to the Lord, and these people have spoken to me. సో అలాగా నా చుట్టుపక్కల వారి నుంచి ప్రతి ఒక్కరి నుంచి లార్డ్ మాట్లాడతారని మనకు తెలుసు. Likewise, we know that the Lord can speak through anyone. గాడితో కూడా మాట్లాడించే దేవుడు ఎవరితో అయినా మాట్లాడతారు. థింగ్స్ నుంచి కూడా మాట్లాడిస్తారని చెప్తారు మనకి. The Lord can speak. He can make even a mule also speak, or maybe a thing also can speak. సో అలాగా మాట్లాడుతుండగా నేను వినగలుగుతున్నానా, ఆ వినుబుద్ధి నాకుందా అన్నది అది మనలో ఉంటదండి. వాక్యం ఉంటే నాకు ఆ వినుబుద్ధి ఉంటది. While the Lord has been speaking to us, am I able to hear? Am I keen to hear that? ఎందుకంటే అది నేను విన్నానా, అది నా ఊహ, నేను ఏమన్నా అలా ఆలోచిస్తున్నానా అన్న ఆ వివేచన లేకపోతే ఎవరు విన్నా ఏది విన్నా అది దేవుడి నుంచి వచ్చిందని రాంగ్ ట్రాక్ లోకి డీరేల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. If I do not discern that whether it is coming from the Lord or not, it's every possibility that I might be going in the wrong way. ఆ వాయిస్ నేను గుర్తుపట్టే అంత వాక్యం నాలో ఉంటే గుర్తుపడతానండి. If I have the word of God dwelling in me, then I will be able to hear His voice. ఎందుకంటే ఇంకొక వాయిస్ ఉంటది, వేరొక వాయిస్ అని చెప్తారు కదా లార్డ్. ఆ వేరొక వాయిస్ ని నేను విని అదే దేవుడు వాయిస్ అని అనుకుంటే డెఫినెట్ గా డిసెప్షన్ లోకి వెళ్ళిపోతాను. On the other hand, if I hear the voice of the other one, and then if I think that it is from the Lord, now there is every possibility I might be deceiving myself. ఒక సిస్టర్ పెళ్లి కాలేదు, తనకి చాలా 40-45 దాకా అయిపోయింది. తను ఏమనుకుందంటే సరి అయిన హస్బెండ్ లార్డ్ పంపిస్తారు అని వెయిట్ చేసింది. There was a sister whom I know, and she's around 45 years old, and she has been waiting, thinking that the Lord will send her the right match. ఇప్పుడు అది కాలేదు కాబట్టి నేను అడిగాను లార్డ్ని, లార్డ్ ఇలాగా ఉంది పరిస్థితి ఏంటి అంటే, లేదు నేను 3 పంపించాను, వాళ్ళు తృణీకరించి యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ సొంత ఆలోచనతో రిజెక్ట్ చేసుకున్నారు అని చెప్పారు లార్డ్. When I inquired about this particular person, the Lord has revealed that I have already sent 3 matches to that person, but they have rejected all the 3. ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే అటువంటి పరిస్థితిలో మనం ఏమన్నా ఉన్నామా అని చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు తను ఏమనుకుంటుందంటే, దేవుడు తన కోసం నేను నియమించుకున్నారు, నాకు పెళ్లి చేయాలని ఆయన నిశ్చయించలేదు, నన్ను పలానా ప్లేస్ లో పెట్టారు. తన అండర్స్టాండింగ్ అలాగే వెళ్ళిపోయింది. Now this lady who has turned 45 years now she started thinking that
the Lord has not planned any marriage in my life. The Lord has dedicated my life to Him. So she used to think that for every small minute thing, the church people would be calling me. That's how she started thinking about her. నన్ను దేవుడు దానికే నియమించాడు. నాకు చిన్నప్పుడే దేవుడు మాట్లాడాడు, స్త్రీలాగా నన్ను నేను ఉండిపోతాను అని మోల్డ్ చేసేసుకుంది తనని తాను. Slowly she started molding herself, thinking that the Lord has spoken to her about her work in the church and not about the marriage. సో ఈ రెండిట్లో మనం ఏది నమ్ముతామో, లార్డ్ చెప్పింది నమ్ముతామా, ఆ వేరే వాయిస్ ఏదైతే వినిపిస్తుందో అది మనకు కూడా వినిపిస్తూ ఉంటది. వేరే వాయిస్ నేను గుర్తుపట్టలేకపోతే అదే నిజం అనుకుంటాను కదా. In these things, which one would we be believing it? Whether whatever the Lord has spoken, or are we believing the other voice and then thinking it is from the Lord? ఏదైనా ఇన్స్ట్రక్షన్ నాకు వచ్చినప్పుడు నేను విన్నది విన్నట్టుగా విని ఇమీడియట్ గా నేను చేయగలుగుతున్నాను అన్నది కూడా చెక్ చేసుకున్నాను, అక్కడ రాహాబ్ చేసినట్టుగా. Let's all examine ourselves just the way how Rahab has done. Whether whenever the Lord's word is coming to me, am I able to listen to it and then do it accordingly, immediately? ఒకరిని హెచ్చిస్తున్నానని కాదు, కానీ దేవుడు నాతో ఎలా మాట్లాడతారు అన్నదానికి ఒక బ్రదర్ ఉంటారు, లార్డ్ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తారు, చెప్పంగానే ఇది చేయండి అనగానే వెళ్ళి కార్లో కూర్చుని చెప్పండి లార్డ్ అన్న ఆ ఒబీడియన్స్ ఒక బ్రదర్ లో నేను 100% చూశానండి. I'm not exalting, but I have seen whenever a particular brother, whenever the word of God comes to him, he would immediately be ready to do that. అంటే ఏదన్నా చేయాలి అంటే ఒక వేరే ఆలోచన రాదు, వేరే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లార్డ్ చెప్పారు ఇదే అంటే నేను ఎక్కడికో వెళ్తున్నాను, సడన్ గా ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది పలానా చోటుకి వెళ్ళాలని, ఇవన్నీ పక్కన పెట్టి విన్నది ఈ పని చేయడమే కదా ఒబీడియన్స్ అంటే. So this person would be going somewhere or doing some work, and suddenly the word of God comes to and gives some instruction. He will put everything aside and he will have his focus entirely on whatever the word comes to him. And is it not the obedience? ఒక చోటికి వెళ్ళండి అని అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా వెళ్ళి బైక్ కారో కూర్చుని లేకపోతే బస్ ఎక్కేసి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో అన్న అంత విధేయత మనలో ఉందా అన్నది చెక్ చేసుకుందాం. Now, do we have such kind of obedience whenever the word comes to us or instruction comes to us? Are we able to do it immediately? ఎలీజాకి లార్డ్ ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నువ్వు ఒక జరఫత్ అనే ఒక ప్లేస్ కి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీని నేను నియమించాను, ఒక విడోని, ఆమె నీకు అన్ని సమకూరుస్తుంది, షీ విల్ ఫీడ్ యూ అని చెప్తారు. The Lord has instructed Prophet Elijah to go to one place, and he has told that I have appointed a widow for you over there to take care of your needs. ఒక విధవరాలుకి నేను సెలవిచ్చి తిని అని ఉంటది. I have commanded a widow to take care of all your needs. కానీ అక్కడ వెళ్తే పరిస్థితి ఎలా ఉండింది మనకు తెలుసు కదా. And we know what kind of situation at that place. ఎలైజా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఆల్మోస్ట్ లాస్ట్ మీల్ కొంచెం మిగిలింది, అది మేము తినేసి నేను మా చైల్డ్ మా బిడ్డ ఇద్దరము చనిపోదామని నిశ్చయించుకున్న పరిస్థితి. కానీ అక్కడున్న పరిస్థితి ఇది. కానీ దేవుడు ఏమని చెప్పి పంపించారు ఎలైజాకి, నువ్వు అక్కడ వెళ్ళు, నీకు భోజనము అన్ని సమకూర్చడానికి నీకు ఒకరిని నియమించాను అని చెప్తారు. The situation in the house of that particular widow is worse, and they are about to die. And at that point of time, the Lord has told Elijah to go and meet that particular widow, and it will be taken care. లార్డ్ అబద్ధం చెప్పారా? అక్కడ నీ కొరకు ఒక స్త్రీ, ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని అన్నది, అది లార్డ్ అబద్ధం చెప్పారా? When the Lord has spoken that I have spoken to a widow to take care of your needs, did the Lord tell lies? అదేంటి ప్రవక్త కదా, ప్రవక్తతోటి డైరెక్ట్ గా చెప్పి అక్కడ ఒక జెరఫెత్ లో ఒక విధవరాలు ఉంది, ఆమె చనిపోబోతుంది, వెళ్ళి నువ్వు మాట్లాడి కాపాడు అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, అలాగెందుకు చెప్పారు? The Lord would have told Prophet Elijah, saying that there is a widow over there, she is about to die, you go and save her. The Lord could have spoken like this also, but the Lord said in a different way. చెప్పాల్సిన అవసరం లేదా? లార్డ్ ప్రవక్తకి ఎగ్జాక్ట్ గా ఉన్నట్టుగా చెప్పుండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? The Lord
could have actually told exactly whatever was the situation was to the prophet, isn't it? నేను ఎలా తీసుకున్నానంటే, ఓకే ఇప్పుడు నేను పలానా ప్లేస్ కి వెళ్తున్నాను, అక్కడ ఒక మనిషిని పెట్టాను, ఆ రూము నీకు అన్ని సమకూరుస్తాడు అంటే నేను అది తీసుకునే విధానం వేరు ఉంటది. ఓకే అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు కాకపోతే ఒక నెక్స్ట్ డే వెళ్ళొచ్చు, కొంచెం డిలే చేయొచ్చు అన్నట్టు ఉంటది. కానీ అక్కడ లార్డ్ ఒక మర్మము, నా ఒబీడియన్స్ చూస్తారు. నేను ఇమీడియట్ గా అక్కడికి వెళ్తున్నానా, ఆ పరిస్థితిని నేను కంట్రోల్లోకి తీసుకోగలుగుతున్నానా అన్నది చూడడానికి అలా చెప్తారు, ఒక మర్మం కింద చెప్తారని నేను తీసుకున్నాను. There might be a place wherein all kinds of amenities have been provided, and I'm supposed to go now. So I might think that okay, I will be going today, or I might be going tomorrow. But here, the Lord has spoken to prophet saying that you have to go to that widow's place, and she will take care of you. నాకు చాలాసార్లు ఏదైనా ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వెయిట్ చేసేవాడిని, మళ్ళీ లార్డ్ చెప్తారులే, లేకపోతే మర్చిపోయేవాడిని, లేదంటే మళ్ళీ లార్డ్ మాట్లాడతారేమో, వెయిట్ చేద్దాము, ఇంకొకసారి వస్తుందేమో ప్రవక్త నుంచి అని చూసిన రోజులు కూడా ఉన్నాయండి. Whenever I used to get any kind of instruction, many a time I used to ponder and I used to think, okay, let me wait for this with this time. If it is coming to me again, probably then I will do. ఎలైజా ప్రవక్త అక్కడ లార్డ్ ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. లార్డ్ మీరు చెప్పింది ఒకటి, ఇక్కడేమో సిచ్యువేషన్ అంతా కాంట్రరీగా ఉంది, అన్ని అప్ సైడ్ డౌన్ ఉంది, వేరేలాగా ఉంది ఏంటి అని క్వశ్చన్ చేసి ఉండొచ్చు కదా. Prophet Elijah could have actually questioned the Lord. Lord, you have told that I should be going there and the widow will be taking care of me, but here the situation is upside down. సో లార్డ్ ఎలైజాతో మాట్లాడి నేర్పిలేదంట, ఆయన రిలేషన్షిప్ తో నేర్పించారని ఒక లార్డ్ మాట్లాడుతుంది చెప్పారు. The Lord has taught Prophet Elijah basing upon the relation he has with him. ఆ రిలేషన్షిప్ తో మనము ఎంత నేర్చుకోగలమంటే, ఇప్పుడు మనము మాట వినుటయే శ్రేష్టము అని ఇది స్టార్ట్ చేసాము మెసేజ్. ఆ మాట వినుటల్లో ఆయన నాతో ఎలా మాట్లాడతారు అంటే, నేను దేవుడితో ఆ రిలేషన్షిప్ పెంచుకున్నప్పుడు అది ఇష్టం ఆయనకి, ఆ రిలేషన్షిప్ పెంచుకున్నప్పుడు అది ఎక్కువ నేర్పిస్తుందని చెప్తున్నాను. We have been reading that obedience is better, obedience to the word of God is better than anything else, and here the way how the relationship I have with the Lord loves that to have such kind of relation, and through that particular relation the Lord teaches us. దానికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ యోనాకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, ఒక గారాబం చేసే రిలేషన్షిప్, ఒక మొండికేసే రిలేషన్షిప్, నేను వెళ్ళను అని. ఆ రిలేషన్షిప్ లార్డ్కి ఇష్టం, అందుకే ఏది నెగిటివ్ గా చేయలేదు, తనని ఎలాగైనా పని చేయించుకోవాలని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ అలాగా వండర్ఫుల్ గా ఉండేది వాళ్ళిద్దరిది. The relationship with the Lord, between the Lord and Jonah, was also very it's a wonderful relationship of Lord pampering Jonah, and then Jonah also sulking. But the Lord didn't take it negatively. ఎందుకంటే ఆయన చూసేది హృదయం కాబట్టి, ఆ వెనకాలన్న ఆయన హృదయము ఎలాంటిదో తెలుసు కాబట్టి. Because the Lord knows the heart of Jonah. ఎలైజా గాని దావీద్ గాని మనకు తెలిసిన దీపక్క రిలేషన్ కూడా ఇలాగే ఉన్నదండి. దీపక్క మాకు ముందు ఏం చెప్పేవారంటే, అక్కడికి వెళ్ళి చెప్పు, చాలాసార్లు మనకి సర్మన్ లో కూడా చెప్పారు, నువ్వు పలానా మనిషికి వెళ్ళి చెప్పు అంటే, నేను చెప్పను వాళ్ళు బాధపడతారు, లేదు చెప్పు నేను బాధపడతాను. ఎంత వండర్ఫుల్ గా ఉంది కదా రిలేషన్షిప్. Such is the relationship of Elijah, King David, and Deepa sister also with the God. And Deepa sister has several times she told us the Lord would speak to her saying that you go and talk to that person like this, and she would say, no Lord, I will not speak to them, they might get hurt. ఇటువంటి రిలేషన్ మనందరికి దేవుడితో ఉండాలని మనకి నేర్పిస్తున్నారు లార్డ్. And this is the kind of relationship we need to have with the Lord. ఎందుకంటే ఆయన చూసేది ఉద్దేశం, నీ హృదయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని చూస్తారు. నీలో ఒక ఈవిల్ ఇంటెన్షన్, ఈవిల్ ఉద్దేశం ఉంది అని అంటే ఆయనకి తెలిసిపోతుంది కాబట్టి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా వినపడదు. Because the Lord sees the intention of your hearts, and if there is anything good, yes, if it is anything negative is there, the Lord also sees that, and whatever one you want to happen, it will not happen. ఆయనకి అవిధేయతగా ఉండడం అసలు ఇష్టం ఉండదు, కానీ ఆయన చూసేది హృదయము, ఆ రిలేషన్షిప్ ఆయన చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. The Lord examines our heart, and we being disobedient to the Lord will not be happy about it.
మనల్ని మనము ఇలాగ కూర్చుండగా ఒకసారి ఆలోచిద్దాం. నాకు దేవుడికి ఒక మంచి కార్డియల్ రిలేషన్షిప్ ఉంది, ఒక జోవియల్ రిలేషన్షిప్ ఉందని ఒకసారి మనము కళ్ళు మూసుకుని ఆలోచిద్దాం. ఇలా ఉంటే ఎంత బాగుంటది కదా. ఆయన మాట్లాడేది ప్రతి ఒక్కటి మనము అర్థం చేసుకుని అది చేసింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తాం మనం. Let's all examine ourselves, our relationship with the Lord, and how good it would be if in our relationship, whatever the Lord tells us, and we do everything immediately and accordingly. లార్డ్ నాతో మాట్లాడండి లార్డ్, నాకు అర్థం కావట్లేదు లార్డ్ అంటే ఆయన కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా అడిగితే ఆయన మన హృదయాన్ని బట్టి మనలో ఉన్న వాక్యాన్ని బట్టి డెఫినెట్ గా మాట్లాడతారు. లార్డ్ మాట్లాడండి లార్డ్, నేను వినాలని. When I wholeheartedly ask the Lord, please speak to me, for sure, depending upon the desire of your heart, the intention of your heart, the Lord will definitely speak to you. ప్రవక్త అయిన జెర్మయా తోటి లార్డ్ జెర్మయా ఏమంటాడు కదా అక్కడ, నేను చిన్న బాలుండి కదా అంటే నువ్వు వెళ్ళు నేను ఉన్నాను కదా అని చెప్తారు. ఎంత వండర్ఫుల్ గా ఉంటది కదా అలా మాట్లాడితే. The relation between the prophet Jeremiah and the Lord, when the Lord tells Jeremiah to go and speak, Jeremiah tells, I'm just a small kid, Lord, I'm just youth, and how can I go? But the Lord tells him, you go and speak to them, I will be there with you. ఇది వినడానికి బానే ఉంది కానీ నాతో దేవుడు ఇలా మాట్లాడలేదా అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎన్నిసార్లు ఆయన ఒక్క సేవకులు, ఆయన సర్వెంట్స్, ఆయన ప్రవక్తలు మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలని మీ దగ్గరికి వచ్చారో ఒకసారి ఆలోచించండి. Please examine. You might be thinking that, yes, how good it would be if the Lord comes to me and talks to me. Now examine yourself that how many times your leaders or the prophets have come to you to speak to you about you. ఏది మీ దగ్గరికి వచ్చినా అది మన ఆత్మీయ స్థితిని పెంచేది ఏది వచ్చినా కూడా ఇది దేవుడి నుంచి వచ్చింది. మన ఫిజికల్, మనం ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ సిక్నెస్ గురించి కానీ ఏదైనా మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే ఇది దేవుడి నుంచి వచ్చింది అని. ప్రతి ఒక్కటి మనం వినే వాయిస్ ని మనము వివేచించాలని చెప్తున్నారండి. అది మన స్టాండర్డ్స్ ప్రకారము మనము ఆలోచిస్తున్నామా, దేవుడి స్టాండర్డ్స్ ప్రకారం ఆలోచిస్తున్నామా, అది వివేచించడం చాలా important. Everything, whatever we hear, we should be in a position to discern about it, whether it is from of the Lord or it is from someone else. 1 Samuel 15:22 చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. 1 Samuel 15th chapter 22nd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సో ఇక్కడ నేను ఆ బలులు అర్పించుట కంటే అని ఏం తీసుకున్నానంటే, బలులు అంటే నేను జస్టిఫికేషన్ అని పెట్టుకున్నాను. Now here in 1 Samuel chapter 15 verse 22, when it talks about the burnt offerings and sacrifices, సాక్రిఫైస్ అంటే అక్కడ బలులు అర్పించడం అంటే నేను తీసుకున్నది జస్టిఫికేషన్. మనం ఏం మాట్లాడతాము, లార్డ్ వర్డ్ వస్తుంది, వాక్యం మనకి ఆయన మాట వినుటే శ్రేష్టం అంటే, లేదు లార్డ్ నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అంటే అని మనం జస్టిఫై చేసుకుంటాం కదా. So here the burnt offerings or the sacrifice, how I took it was in the form of justifications. Whenever the Lord tells us something, and then we would be coming up with certain things. No Lord, because of this I couldn't do, because of that person I couldn't do. So many justifications we give. ఎందుకు చేయలేదు, నేను నీకు చెప్పాను కదా అని లార్డ్ అడిగితే, ఎందుకంటే నేను ఎందుకు చేయలేదంటే ఏమైందంటే నాకు ఇలాగ జస్టిఫై చేస్తాం కదా, లార్డ్కి అస్సలు ఇష్టం ఉండదు. అది బలులు అని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ కాలంలో మన దగ్గర బలులు చేసి ఆ పరిస్థితి లేదు కాబట్టి. Whenever the Lord asks us or questions us saying that I have told you to do this, why is that you didn't do that? And then we immediately come up with the reasons, because of this, because of that. So what I consider is all these justifications or the reasons I have to sacrifice them. అక్కడ పొట్టేలు క్రొవ్వు అన్నది నేను నా ప్రకారం, ఇది నా ఓన్ అండర్స్టాండింగ్ అండి. అసంప్షన్, ఎక్స్పెక్టేషన్, మిస్అండర్స్టాండింగ్ లాగా తీసుకున్నాను. The fat of rams, the way how I have seen is it's in the form of assumption, expectation and misunderstandings. దేవుడికి బలులు అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టం అని చెప్తున్నారు. పొట్టేలు క్రొవ్వు కంటే ఆయన మాట వినుట శ్రేష్టం అంటున్నారు. పొట్టేలు క్రొవ్వు అంటే నేను ఏం చేస్తాను, నా ఓన్ అండర్స్టాండింగ్, నా అజంప్షన్స్ లోకి వెళ్ళిపోతాను, ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళిపోయి జస్టిఫై చేసుకుని ఆయన మాట వినడము దూరం కదా, మళ్ళీ అదే పలుకుతాను, మీ మాట వినాలని, మీ మాట వినటే శ్రేష్టం అని పలుకుతూ ఉంటాం. On one side I would be saying it is good and it is better to listen to your voice. On the other hand I would be saying that, as I said, in fat of rams,
So I will be having my own assumptions, expectations, and misunderstanding. And with these things, I will be justifying things. జాన్ 14:21 చూద్దాం మనం. Let's go యోహాను to సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. జాన్ 14th చాప్టర్ 21st వర్స్. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. ఆయనకి ప్రతి ఒక్కరికి కనపరుచుకోవాలంటే ఇష్టం. కనపరుచుకోవాలంటే ఫిజికల్ గా వచ్చి మన ముందు నిలబడడం కాదు. కనపరుచుకోవాలంటే ఆయనకి మాట్లాడాలని ఇష్టము, మనకి ఒక ఇండికేషన్స్ పంపించాలని ఇష్టం, ఒక కన్ఫర్మేషన్ పంపించాలంటే ఇష్టం ఉంటది. the Lord loves such people, and then he wants to manifest himself to those kind of people. Manifesting might not be a physical one, but the Lord loves to talk to those people. ఏదైతే మనకి ఒక సంకేతాలు అంటారు, కమ్యూనికేషన్ ఏదైతే పంపిస్తారో అది నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నానా? Whatever the signs or the communication the Lord would be sending to me, am I in a position to receive them? కమ్యూనికేషన్ నేను ఎప్పుడు లైవ్ పెట్టుకున్నానంటే, ఆయన 24/7 మొన్న జాన్ అన్న కూడా చెప్పారు కదా, ఆయనకి దాగుడు మూతలు ఆడాలంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఏంటంటే ఆయన పక్కనే ఉంటారు, మనము ఎక్కడున్నారు లాడని ఎతుకుతూ ఉంటామంట. As John Anna was also telling that the Lord loves to play hide and seek with us. So he will be there next to us, but we will not be able to see him, and we will be searching for him. హీబ్రూ 13:17 చూద్దాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నవారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లార్డ్ మన మీద స్పిరిచువల్ లీడర్స్ అంటే ఆ క్రమము చెప్పి ఉన్నారు కదా, వీళ్ళు మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళతో వెళ్ళి మాట్లాడండి అని. సో వాళ్ళని మనం జడ్జి చేయకూడదు. వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళకి వెళ్ళి నేనెందుకు షేర్ చేయాలన్నది కాకుండా, ఆ స్పిరిచువల్ లీడర్స్కి ఎప్పుడైతే మనము ఆ రెస్పెక్ట్, ఆ ప్రాధాన్యత ఇస్తామో మీ పని జరుగుతుందండి అక్కడ. The Lord has appointed some spiritual leaders upon each one of us. So whenever we have anything, we are supposed to go and talk to them and take their advice, because that they speak from the Lord. And whenever we listen to them and do accordingly, our works will be done accordingly. Philippians 2:8 చదువుదాం. Let's go to Philippians chapter 2 verse 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 8th వర్స్. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అయ్యిండి హ్యూమన్ ఫామ్ లో, అంటే మనిషిలాగా వచ్చి ఆయన తండ్రికి అంత విధేయత చూపించినప్పుడు నేనెందుకు చూపించలేకపోతున్నాను అని నేను ఇది ఇక్కడ తీసుకున్నాను. Lord Jesus Christ has appeared as a man, and he humbled himself to the Father. Now when he was able to do that, why is that I am not able to do that? ఆయన చెప్పినట్టు చేశారు. టు ది ఎక్స్టెంట్ ఎంతవరకు వెళ్ళారంటే శిలువ మరణాన్ని కూడా తృణీకరించలేదు, అభ్యంతరపడలేదు. And he became obedient to the point of death, even to the death of the cross. నేను ఆయన వాయిస్ ని గుర్తుపట్టగలుగుతున్నానా? ఐ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ వాయిస్ అన్న చూద్దాం. Am I able to recognize his voice? Job 37:4-5. Job 37 verses 4 and 5. యోబు 37వ అధ్యాయము 4-5 వచనములు. యోబ్ 37th చాప్టర్ 4 and 5 వర్సెస్. దాని తరువాత ఉరుముల ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ఆయన నాతోటి ఇంకొక విధంగా ఎలాగ మాట్లాడతారంట, లైట్నింగ్ ద్వారా, థండర్ ద్వారా, వర్ల్ విండ్ ద్వారా, ఎర్త్ క్వేక్ ద్వారా, అండ్ ఈ ఎర్త్ క్వేక్ ద్వారా కూడా ఆయన నాతో మాట్లాడతారు. ఇది తెలియకుండా బయట జనాంగము ఏం చేస్తారంటే, పలానా చోట ఎర్త్ క్వేక్ వచ్చిందంటే ప్రార్థన చేద్దామని మొదలైపోతారు. అది దేవుడు ఒక చూపించే కమ్యూనికేట్ చేస్తారు, పలానాది నేనే కలిగించాను అని. The Lord talks through either through thunders, through lightning, through earthquakes, and whenever there is an earthquake, there are some people who might be dying over there. Some people of this worldly understanding, they say, yes, let's go and pray for such people. 2-13 కూడా చదువు. 2 నుంచి 13 వచనములు. యోబ్ 37 2-13. యోబు 37వ అధ్యాయము 2 నుంచి 13 వచనములు. Job 37 verses 2 to 13. ఆయన
స్వరగర్జనను వినుడి. ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపులను కనబడజేయును. దాని తరువాత ఉరుముల ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముల ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో నివసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగం అంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. 13వ వచనము. శిక్షకుడు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటి ఆజ్ఞాపించినది ఏవత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఆయన శిక్ష కొరకు కానీ ఆయన ప్రేమను చూపించడానికి కానీ అది జరిపిస్తారు అని చెప్తున్నారు. హీ మేక్స్ దీస్ థింగ్స్ హ్యాపన్ ఐదర్ టు పనిష్ పీపుల్ ఆర్ టు షో హిజ్ అన్ఫెయిలింగ్ లవ్ అని చెప్తున్నారు. అలాగే యోబ్ 33:19 చూడమ్మా. యోబు 33వ అధ్యాయము 19వ వచనము. Job 33 verse 19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగట వలనను వాడు శిక్షణమునందును. దేవుడి వాయిస్ మనకి ఎలా వినిపిస్తుందంట? How will we hear his voice? ఆయన మనల్ని మెరుగుపరుస్తున్నప్పుడు, అంటే ఆయన డిసిప్లిన్ చేస్తున్నప్పుడు, నన్ను చేజనింగ్ చేస్తున్నప్పుడు ఎలాగా ఆ పెయిన్ అప్పర్ బాడీలో, ఆ పెయిన్ బెడ్ మీద ఉన్నప్పుడు పెయిన్ తెలుస్తుంది అని అంటున్నారు. Man is also chastened with pain on his bed. అండ్ ఆ బోన్స్ లో ఆ పెయిన్ బోన్స్ లో తెలుస్తుంది అంటున్నారు. And they will know that strong pain in many of his bones. ఇది ఒకసారి మళ్ళీ చదువు. జోబ్ 33:19-29. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. సో ఆయన డిసిప్లిన్ చేయడానికి మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు ఇది నాకు వచ్చిన ఏదైతే సిక్నెస్ ఉందో అది దేవుడి నుంచి వచ్చిందా, నాకు నేను తెచ్చుకున్నానా, లేకపోతే ఆయన నన్ను డిసిప్లిన్ చేయడానికి వచ్చిందా, లేక ఆయన నామానికి ఘనత తేవడానికి వచ్చిందా అన్నదానికి వన్ ఆఫ్ ద వేస్ ఆయన ఒక విధము ఏంటంటే నాతో మాట్లాడడానికి ఆ సిక్నెస్ కలుగు చేస్తారండి. And one of the ways where how the Lord would be talking to me is during my sickness. Whenever there is a sickness, I should be able to know whether it is from the Lord or which I have got it to myself, or to discipline me or to punish me. అది డిసిప్లిన్ చేయడానికి అంటే నన్ను శిక్షణ ఇవ్వడానికి ఆయన నేర్పిస్తూ ఉంటారు. The Lord would be chastening me and he would be teaching me. Revelations 4:5 చూడండి. ప్రకటనల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. రెవల్యూషన్ 4th chapter 5th verse. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములను ప్రజ్వలింపచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సో ఇంత భయంకరంగా ఉండే ఆయన వాయిస్ లైట్నింగ్ ద్వారా, థండర్ ద్వారా భయంకరంగా ఉంటది కదా, మనం వినలేము. యాక్చువల్ వాయిస్ వస్తే మనం తట్టుకోలేము. అటువంటి వాయిస్ అండి అయింది. మనము ఏ విధంగా వింటాం? మనము క్యాజువల్ గా వింటున్నాము. His voice roars through thunders and lightning, and he speaks to us like that. And even recently also during the worship also we have witnessed it, and we are actually listening to his voice in a very, very mild way. But what will happen to us when we listen to his voice in his actual form? జెరెమియా 15:16 చూద్దాం. ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనము. ఇర్మియా 15th chapter 16th verse. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.
ఆయన మాటలు నాకు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆయన మాట వింటే నాకు సంతోషము, ఆనందము కలుగజేస్తాయి అని చెప్తున్నారు. Prophet Jeremiah says that when I find your words, they will be giving me joy and happiness. అలాగే డ్యూట్రానమీ 5:24 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 24వ వచనము. డ్యూటరానమీ 5th చాప్టర్ 24th వర్స్. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేను తెలుసుకొంటిని. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురు అంటే ముందేమనుకునేవారు, దేవుడు మాట్లాడినా ఆయనను చూసినా చనిపోతారు అనుకున్నారు కదా. అక్కడ మాట్లాడుతున్నారు డ్యూట్రానమీలో. ఆయన చెప్తున్నారు ఈ కెన్ స్పీక్ బట్ ఎట్ వి విల్ లీవ్. ఆయన మాట్లాడినా కూడా మనం బ్రతకగలుగుతాం. అంటే ఆయనకి మనల్ని నాశనానికి తీసుకెళ్లాలని ఇష్టం ఉండదు. ఆయన మనకి నేర్పించడానికే మాట్లాడతారు మనతోటి. The Lord speaks with a man and yet he is alive. It means that the Lord wants to speak to us, he wants to guide us and he wants to build us. He doesn't want to destroy us. ఇంకొక విధము దేవుడు మాట్లాడేది ఏంటంటే ప్రవక్తల ద్వారా. 1 Kings 17:24 చూద్దాము. Let's go to 1 Kings chapter 17 verse 24. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. నీవు పలుకుచున్న యెహోవా మాట అంటే ప్రవక్త నుంచి వచ్చేది యెహోవా మాట అని ఆ స్త్రీ అక్కడ నమ్మింది. నాకు ప్రవక్తలు వచ్చి నేను మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా నుంచి వచ్చింది, ఇది దేవుడి నుంచి వచ్చింది, ఒక సంకేతం నాకు పంపించారు అన్నది నేను నమ్ముతున్నాను అన్నది చెక్ చేసుకున్నాను. The woman over there, she has realized that the word of Lord is there in your mouth and that is the truth is what she has been speaking to the prophet. Similarly, I also should be taking. అక్కడ రాహాబు వేగుల వారి మాట కూడా ఒక ప్రవక్త మాట్లాడినట్టు రిసీవ్ చేసుకుంది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రవక్త మాట్లాడినప్పుడు అది దేవుడి మాట, నోటి నుంచి వచ్చిన మాట అని రిసీవ్ చేసుకుంది. Rahab was able to receive the word to the spies in the form of a prophet, and here also this woman, when Elijah has spoken, she also taken that this word is from the prophet and from the Lord. Matthew 10:41. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. మాథ్యూ 10th చాప్టర్ 41 వర్స్. Matthew chapter 10 verse 41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. సో నా దగ్గరికి లార్డ్ చాలా సార్లు ప్రవక్తను పంపించారు. నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు, కొత్త ఇంట్లో ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ముందు భయం వేసేది. అమ్మో మళ్ళీ ఏం తప్పు చేశానో, లార్డ్ నాకు ఏం ఇన్స్ట్రక్షన్ పంపించారు అని భయం వేసేది. డెఫినెట్ గా ఇది ఒప్పుకుంటాను, నేను ఏదో తప్పు చేశాను, మళ్ళీ ఎక్కడో నాది నోరు చాలా ఈజీగా స్లిప్ అయిపోతా ఉంటది, ఎక్కడో రాంగ్ చోటన ఏదో ఒకటి మాట్లాడేసి ఉంటాను, దీని గురించి నాకు ప్రవక్తను మళ్ళీ పంపించారని భయం ఉంటది. సో నేను ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా, నేను ప్రవక్తది చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటే ఆ ప్రవక్త యొక్క ఆశీర్వాదము నాకు ఇస్తారని అంటున్నారు. Earlier, the Lord used to send a prophet to my house several times, and whenever the prophet comes to my house, I used to get scared. Oh, whether I have done something wrong, whether I have spoken something which is wrong. And whenever the prophet talks, if I'm able to take accordingly, then I will get the reward of the prophet. ఎప్పుడు కూడా అయ్యో ఇంకా అన్నది, ఇంకా తప్పులో ఉన్నాను అన్నది డెఫినెట్ గా వచ్చేది, కానీ మళ్ళీ వచ్చారేంటి అన్నది ఎప్పుడు రాలేదు. నాకు భయం వేసేది, అరే ఇంకేదో తప్పు చేశాను అన్నది. ఆ డిఫరెన్స్ డెఫినెట్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. I used to be worried and scared that I have done something wrong. It is not that, oh, not again, the prophet has come again. It's not about that. But I did something wrong because of which the Lord has sent the prophet to me, and I used to be worried about it. నాకు నేనేం చెప్పుకునేవాడినంటే, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను శిక్షణలో పెట్టడానికి, ఆ డిసిప్లిన్ కోసము లార్డ్ పంపిస్తున్నారనే తీసుకునేవాడిని. I used to take it that the Lord loves me so much, that's the reason why he's been chastening me. సో ప్రవక్తను నమ్మి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఆ ఫలము పొందుకుంటానని చెప్తున్నారు ఇక్కడ. So he who receives a prophet in the name of a prophet shall receive a prophet's reward. ప్రవక్త అంటే లార్డ్ అపాయింటెడ్ 4-5 ప్రవక్తలు కాదండి. ఎవరు వచ్చినా అది నేను ప్రవక్త నుంచి వచ్చింది, దేవుడి నుంచి వచ్చింది అని డిజైన్ చేసి ఒక
వివేచించి నేను రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఫలం డెఫినెట్ గా దొరుకుతుంది. Prophet means not the 4 or 5 prophets about here, but it is about whenever the Lord sends through anyone His word of God, if I'm able to receive it, for sure I will have that reward. Hebrew 12:5 చూద్దామా. Let's go to Hebrews chapter 12 verse 5. హిబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరి. ఆయన నన్ను శిక్షిస్తున్నప్పుడు నేను తృణీకరించకూడదు, దానిని నేను వదిలేయకూడదండి. So whenever the Lord is disciplining me or chastening me, I should not despise His word, nor I should be discouraged when He rebukes me. మొన్న 1 డే ఫాస్టింగ్ లో కూడా నాకు చాలా నేనే నేర్చుకున్నాను చాలా మటుకు. During that 1 day fasting, I have learned a lot. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆ యూనిటీ చూపిస్తూ లార్డ్ కి ఎలాగ ప్రేయర్ చేస్తే ఆ ప్రొటెక్షన్ వచ్చింది అన్నది నేను వండర్ఫుల్ గా నేర్చుకున్నాను. I have learned whenever there is a situation and when we come together in unity and when we pray, the Lord listens to us. I have learned it. లార్డ్ కి తెలుసు కదా ఎప్పుడు మనకి ఏది అవసరం అని, సరైన సమయంలో ఆయన ఇలా చేయండి అని చెప్తారు. అది మనం చెప్పింది చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదము, ఆ బ్లెస్సింగ్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయండి. The Lord clearly knows what is good for us and at what time, and when we follow Him, those blessings for sure will come to pass in our lives. ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఆయన నన్ను ఆ శిక్షణ ద్వారా నాతో మాట్లాడతారు. ఆ డిసిప్లిన్ ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటారు. Here what we have been seeing is through the disciplining, through the chastening, the Lord will be speaking to us. 1 John 2:3 చూద్దామా. Let's go to 1 John chapter 2 verse 3. మొదటి యోహాను 2వ అధ్యాయము 3వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఆజ్ఞలు నేను గైకుంటేనే ఆయన ఉన్నారు అని నేను తెలుసుకుంటాను. Only when we keep His commandments, we know that He is there with us. ఆయన ఉన్నారు అని తెలిస్తే, ఆయన మాట్లాడేది ఆయన అని తెలిస్తే డెఫినెట్ గా ఆయన చెప్పింది మనము చెప్పినట్టుగా వింటాము. ఆయన కమాండ్మెంట్స్ మనము విని జరిపించేలాగా ఉంటాము. When I know it is Him who is dwelling among us and it is He who is speaking to us, then for sure we will listen to Him and take heed of every commandment. Jeremiah 7:23 చూద్దాము. Let's go to Jeremiah chapter 7 verse 23. ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనము. జెర్మియా 7th chapter 23rd verse. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడైన ఉందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. నేను మాట్లాడేది మీరు వినిన ఎడల అంటున్నారు. అంటే ఆయన ఏదైతే నాతోటి మాట్లాడాలని అనుకున్నారో అది నేను విన్నట్టుగా వింటే నేను నీకు దేవుడనై ఉంటారు. అంటే ఎవరైతే నాకు తీసుకొస్తారో, లార్డ్ చెప్తారు కదా ఏ మనిషి అయినా ఒక దేవుడిలాగా నీ దగ్గరికి వస్తారు అని. సో ఎవరైతే నా దగ్గరికి వచ్చారో నేను అది డిసిప్లిన్ తో పాటు ఇది నాకు డిసిప్లిన్ వచ్చింది అని నేను డిజైన్ చేసి నేను వివేచించి రిసీవ్ చేసుకుంటానో అది వాళ్ళు దేవుడై ఉంటారు నాకు అని చెప్తున్నారు. If you obey my voice and I will be your God, and whenever the Lord sends anyone to me, if I receive him, that particular person in the form of a God, and if I am able to receive the chastening, if I am able to receive the rebuke, then I will be receiving him. సెకండ్ పార్ట్ మళ్ళీ చదవమ్మా. 23వ వచనము. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. And walk in all the ways that I have commanded you, that it may be well with you. ఆయన చెప్పినట్టుగా మనము ఆయన చెప్పిన దారిలో మనం వెళ్తూ ఉంటే ఆయనకి మీకు అన్ని సరిగ్గా ఉంటాయని చెప్తున్నారు. ఇట్ విల్ బి వెల్ విత్ యూ అని చెప్తున్నారు. So whatever the Lord tells us and whatever the Lord shows us the way, and if we are able to walk in that particular way that the Lord has commanded to each one of us, it will be all well with each one of us. అలాగే 24 verse లో ఎలాగ ఉండద్దు అని చూపిస్తున్నారు. And let's see verse 24. 24వ వచనము. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయొచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఆలోచన బట్టి దుష్ట హృదయ కాఠిన్యము అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. దుష్ట హృదయ కాఠిన్యము, హృదయాన్ని ఫస్ట్ కఠినపరుచుకున్నావు, కాఠిన్యం చేసుకున్నావు, నీ ఆలోచనలంతా దుష్టానికే ఉన్నాయని చెప్తున్నారు. And it says that the
these people did not obey or incline the ear, but they followed their counsels and the dictates of their own evil hearts. ఇక్కడ చూస్తే మనము ఇలా ఉండి కూడా దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్న వేసుకుంటాం మనం. Being like this, following the dictates of our own evil heart, and then we will be questioning, why is that the Lord is not talking to me? దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రజలు నేను కళ్ళారా చూసాం, నాతో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అని. ఎందుకు అలా హృదయ కాఠిన్యము అలా దుష్టత్వం ఉంది కాబట్టి మాట్లాడలేదు అన్నది రియలైజ్ అవ్వము. I've seen people asking, why is that the Lord is not talking to me? But here the scripture is clearly mentioned that because of the dictates of their evil hearts, they're following them. That's the reason that they're not able to see the Lord. John 10:27. Let's go to John chapter 10 verse 27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. John 10th chapter 27th verse. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఆయనకి నేను ఒక గొర్రెనై ఉండి ఆయనకి నేను సబ్మిసివ్ గా ఉండి ఆ విధేయత కలిగి ఉన్నప్పుడు, నేను ఒక గొర్రెనైనప్పుడు ఆయన వాయిస్ నాకు వినపడుతుంది అన్నది. ఇది మనం చాలాసార్లు చూసాం. ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే నేను ఆ ఒబీడియన్స్ చూపించలేదు. నేను ఎందుకు ఆయన వాయిస్ వినలేకపోతున్నానంటే ఆయనకి నచ్చినట్టుగా నేను ఉండలేదు కాబట్టి వినలేకపోతున్నాను అన్నది రియలైజ్ అవ్వం మనం. My sheep hear my voice, and many people were not able to hear his voice. The reason is that they have been disobedient and they were not able to humble themselves in the presence of the Lord, and this is the reason that they are not able to listen to his voice. థర్డ్ గా మనము వినని దాన్ని బట్టి ఏమి పరిమాణాలు ఉంటాయో చూద్దామండి. Now let's see the consequences of hearing the word of God and not hearing the word of God. Deuteronomy 11:27-28. Deuteronomy chapter 11 verses 27 and 28. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 27-28 వచనములు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. సో ఇది మనకు తెలిసిందే. ఆయన మాట వింటే ఏమవుతుందో, వినకపోతే ఏమవుతుందో ఇది మనకి ముందు నుంచి చెప్తున్నారు. ఆ అవిధేయత వల్ల నువ్వు నీ మీద వచ్చే ఆ కఠిన పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని మనకి ముందు నుంచి చెప్తున్నారు. అందుకే మాట వినుటయే శ్రేష్టం అని చెప్తున్నారు. It's been taught to us right from day one that what would happen if we follow his commandments and what will happen if we do not follow his commandments. So it's always better to heed to his voice. 28:1 చూద్దాం. Deuteronomy 28. Deuteronomy 28 verse 1. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. 28వ అధ్యాయం 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఒక సైడ్ అయితే, అంటే నాకు ఏమేమి కావాలో అన్ని సమకూరుస్తూ ఉంటారు, అది ఒక సైడ్ అయితే, ఆయన ఎక్కడ పెట్టాలో ఏ స్థాయిలో, అంటే లార్డ్ చెప్తుంటారు కదా, నిన్ను ఏ స్థాయిలో నేను పెట్టాలనుకున్నా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఆయన ఇష్టపడుతూ ఉంటారు. On one side, the Lord is giving me all kinds of blessings. On the other side, the Lord has plans for me as to where to put and what position to give it to me. ఆయన ఇచ్చే ఆ ఆనందము, సంతోషము, సమాధానము అందరము అనుభవించాలంటే ఆయన ఇష్టం ఆయనకి. The Lord delights whenever we experience his joy, happiness. 1 Kings 16:25. 1 Kings 16 verse 25. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. 25th verse. 1 Kings chapter 16 verse 25. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులు అందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించెను. ఓమ్రి ఒక లెవెల్, అంటే అతని కంటే ముందున్న వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువ దుష్టత్వం చేసి తన మీదకి డిస్ట్రక్షన్ తెచ్చుకున్నాడు. Omri did evil in the eyes of the Lord, and he did worse than all who were before him. తన కొడుకైన ఆహాబు ఇంకా వాళ్ళ ముందు కంటే ఇంకా ఎక్కువ చేశాడు. అంటే అది వింటుంటేనే మనకి ఒకలాగా ఉంది కదా. తండ్రి చేశాడు, కొడుకు తండ్రి మీద, వాళ్ళ కొడుకు ఆ తండ్రి కంటే ఎక్కువ. అంటే అక్కడ ఇంకా డెఫినేషన్ ఏం లేదు, ఒకరి మీద ఒకరు పోటీ మీద చేసినట్టుంది అది. Omri did evil in the eyes of the Lord, and his son also Ahab followed the same way, but he was one step ahead of his father Omri.
మనకి నేర్పించేది మనది జనరేషన్స్ మనం సేవ్ చేసుకోవాలంటే తండ్రిది కొడుకుకి రాకూడదు, కొడుకుకి ఇంకా కొడుకు రాకూడదని మనం జాగ్రత్త పడుతున్నాం. సో ఆ ఓమ్రీ ఆహాబ్ సిచ్యువేషన్ లో మనం ఎవరు ఉండకూడదు అన్నది నేను నేర్చుకున్నానండి. And we in Baruch Adonai, we have been learning that there should not be any kind of ancestral curse passing on from one generation to the other. But here we see whatever Omri was there, it has been passed to Ahab as well. రోమన్స్ 2:13. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. Romans chapter 2 verse 13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇది నాకు స్టార్టింగ్ నుంచి ఒక సర్ప్రైజ్ లాగా ఉండేది. ఎందుకంటే బయట వాళ్ళకి మేము వాక్య ప్రకారం నడుస్తున్నాము, మా వాక్య ప్రకారం నడిపించడం నేర్పిస్తారు, వాక్య ప్రకారం నడవాలంటే ఏంటి అన్నది నేర్పిస్తారంటే వాక్య ప్రకారం నడవడం అంటే ఏంటి అన్నది అంటే క్రైస్తవులే, వాక్యం తెలిసిన వారే నడవడం ఏంటి అంటే ఏంటి అన్న అది నాకు సర్ప్రైజ్ చేసేది. ఇదే కదా చేయాల్సింది, లేకపోతే ఉట్టి వింటే ఏమొస్తుంది. So here, according to Romans chapter 2 verse 13, we have to be the law doers of the word. Only then we will be justified. It is not about hearing or reading the word of God, but it is about doing what exactly the word commands us. లెగిసి బైబిల్ చదవడము, ప్రేయర్ చేయడము, బైబిల్ చదవడం, ప్రేయర్ చేయడం అదొక రొటీన్ లాగా అవుతుంది. కానీ దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నావు, దాని నుంచి ఏం మార్చుకున్నావు, ఎలాగ మార్చుకున్నావు అన్నది తెలియదు. కాబట్టి వాళ్ళు పుట్టి హియరర్స్ అంటే వినువారులాగే ఉండిపోతారు, చేయువారులాగా ఉండరు. So they get up in the morning, they just read and pray to the God, and then they will not think about doing the scriptures, word of God. మొదటి నుంచి మనకు నేర్పించింది ఏంటంటే నీకు వాక్యం ఎంత తెలుసు అని కాదు, వాక్యం ఎక్కడుందని తెలుసు కాదు, ఏది ముందు ఏది తర్వాత అని తెలియడం గొప్ప కాదు, హిస్టరీ తెలుసుకోవడం గొప్ప కాదు. నువ్వు విన్న దాని ప్రకారము మార్చుకుని దేవుడికి ఎస్ లార్డ్ నేను ఇది విన్నాను, నేను మార్చుకున్నాను, నేను ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను, చూపించగలుగుతున్నాను, ఆ సాక్ష్యం నేను పొందగలుగుతున్నాను అన్నది మనకి ముందు నుంచి అదే నేర్పిస్తా ఉన్నారు. And right from day one in Baruch Adonai, we have been always been taught that it is not about how much scripture you know and what is that reference or the coherence of the scriptures. It is all about whatever you know, whether you are able to apply in your life or not. హీబ్రూ 12:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము. హీబ్రూస్ 12th chapter 25th verse. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు. అంతేమ్మా, మనకి ఎవరైతే బుద్ధి చెప్తున్నారో వాళ్ళని నిరాకరించచ్చు. డోంట్ డిస్పైజ్, అంటే రిఫ్యూజ్ చేయదు. ఎవరైతే నీకు మంచి చెప్పడానికి వచ్చారో, ఎవరైతే నీకు ఒక దారి చూపించడానికి వచ్చారో, మొన్న బాబన్న కూడా ఒక మెసేజ్ లో చెప్తా ఉన్నారు కదా, అపవాది దేవుడు ఇది దారి ఇందులో నడువు అని చూపిస్తుంటే అపవాది ఏం చూపిస్తారో మనకు చూపించారు. So Hebrews 12:25 ఇది నిజమా అని ఒక దారి చూపిస్తాడు. Do not refuse the one who is speaking to you. So the Lord would be showing this is the way and walk in this way. At the same time, the devil also shows you a way, and that way is this true? ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలని నిశ్చయించుకున్నప్పుడే వస్తారు మన దగ్గరికి. అది మనము తృణీకరించకూడదు, నిరాకరించకూడదండి. The Lord, whenever he wants, whenever he decides, he will come and talk to us, and when he's talking to us, we should not despise him. మనము శామ్యుయల్ లైఫ్ లో చూస్తే శామ్యుయల్ 1st 2nd chapters లో ఉంటది. అక్కడ ఈలై పడుకుని ఉంటాడు, శామ్యుయల్ అని ఒక మాట పలుకుతారు. ఈలై పిలిచారు, ఆయన ప్రవక్త పిలిచారేమో అనుకుని పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తే నేను కాదు అని అలా 2-3 times అయిన తర్వాత దేవుడు నీతో మాట్లాడాలనుకున్నారు అని ప్రవక్త అయిన ఈలై శామ్యుయల్కి చెప్తారు. సో ఎంత బాగుంది కదా వినడానికి, శామ్యుయల్ అని ఎంత వండర్ఫుల్ గా పిలుస్తారు కదా. You find this in 1 Samuel chapter 2 when the Lord calls upon the name of Samuel. Samuel just gets up and he goes and talks to Eli, asking him whether he has called, and after happening it thrice, then Eli will understand and tell Samuel, next time whenever you hear that voice, say, yes my Lord. And how good it is to hear this. సో మనం కూడా లార్డ్ పలికినప్పుడు ఇందాక చెప్పాను కదా, సురేష్ నేను ఇన్నిసార్లు నీతో పలికాను, ఎస్ లార్డ్ చెప్పండి లార్డ్ అని అంటే ఎంత బాగుంటది కదా. సో అలాంటి ఏదైనా వాయిస్ మనకి వినిపిస్తుందా అన్నది మనము అటెంటివ్ గా ఉందాం, చెక్ చేసుకుందాం కదా, అటెంటివ్ గా ఉందాం. లార్డ్ చెప్పండి లార్డ్ అనేటట్టుగా ఉండాలి మనం. So whenever the Lord speaks to us or calls upon our name, we should be in a position to say, yes Lord, here I am. And
Regarding Samuel, it is mentioned in 1 Samuel chapter 3. మాథ్యూ 15:4 ఒకసారి చూద్దాం. Let's go to Matthew chapter 15, verse 4. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. తల్లిదండ్రులను గర్పరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. ఆయన సెలవిచ్చారు. The God commanded, ఏమని? నువ్వు వాళ్ళని రిగార్డ్ చేయకపోతే యూ విల్ బి పుట్ టు డెత్, నువ్వు చనిపోతావు. honor your father and your mother, and he who curses father or mother, let him put to death. సో ఇది మనము వింటున్నామా? ఆయన చెప్తున్నారు, మనకి వింటున్నామా? అది ఇచ్చిన ఒక కమాండ్మెంట్ కదా, ఒక ఆజ్ఞ మనకి ఇచ్చారు. This is a commandment from the Lord. Are we able to follow it? Psalms 78:34. Psalm 78, verse 34. కీర్తనలు 78వ అధ్యాయము 34వ వచనము. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. ఆ పరిస్థితిలో అంటే సంహరించి, అంటే ఆ పరిస్థితి వరకు మనం తెచ్చుకోకూడదు. అప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చూస్తున్నారు. ఇప్పుడు సంహరించే సమయం వచ్చేటప్పుడు అంత ఎండ్ స్టేజెస్ వరకు తెచ్చుకోవద్దని చెప్తున్నారండి. When he slew them, they sought him and they sought earnestly for God. And the Lord is telling us, do not bring him to this particular situation where he has to slew us. Psalm 22:1. Psalms 22, verse 1. కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనము. నా దేవా నీవు నన్నేల విననానితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. సో ఈ పరిస్థితి ఎప్పుడు మనము వాయిస్ వినము, ఆయన వాక్యము విన్నట్టుగా జరిపించము, ఆయన మాటని మనం తృణీకరిస్తాము, అప్పుడు నా దేవా అని పలికే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుమా. నా దేవా నీవు నన్నేల విడనాడితివి. నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు? ఈ క్వశ్చన్ కి అసలు మీనింగ్ ఏ ఉండదు కదా, ఎందుకంటే ఆయన మనతో ఎన్నిసార్లు వచ్చి మాట్లాడాలనుకున్నా మనము వినలేదు, పట్టించుకోలేదు కాబట్టి. Many a time the Lord has come to us and we wanted to speak to us, but we have never cared about him. And then if I say, my God, why have you forsaken me? This is an invalid question. James 1:22 చూద్దాం. Let's go to James chapter 1, verse 22. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనము. జేమ్స్ 1st chapter 22nd verse. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. అది డు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది ఇంగ్లీష్ లో. అంటే నన్ను నేను మోసపరుచుకోదు, నేను వాక్యం వింటున్నాను, నడుస్తున్నాను అని అనుకుంటాను, నేను ఐఎమ్ డూయర్ ఆఫ్ ది వర్డ్, నేను జరిపిస్తున్నాను అని అనుకునేంత ఆ డిసెప్షన్ లోకి, ఆ పరిస్థితికి ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు. Be doers of the word and not hearers only, deceiving yourself. And the Lord clearly tells us, do not be in such a situation where you will be deceiving your own self. John 3:36. Let's go to John chapter 3, verse 36. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. జాన్ 3rd chapter 36 verse. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. సో దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అంటే అంత భయంకరమైన పరిస్థితి నేను తెచ్చుకోకూడదండి. The wrath of God abides on him, and I should not bring upon myself such situation. అలాగే Galatians 5:7 చూద్దాం. Let's go to Galatians chapter 5, verse 7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? చాలా బాగుగా పరిగెడతా ఉన్నారే, మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో పెట్టానే, ఒక మంచి టీచర్ కింద పెట్టానే, ఒక మంచి ప్రవక్త కింద పెట్టానే, ఒక మంచి యాజకుడి కింద పెట్టానే, మిమ్మల్ని ఎవరు ఆపారు, ఎవరు అడ్డగించారని అడుగుతున్నారు. You were actually running well, and then I have put you as a teacher, I have put you as a priest, I have put you as a prophet. Then who hindered you? Jeremiah 2:17 ఒకసారి చూద్దాం. Let's go to Jeremiah chapter 2, verse 17. ఇర్మియా 2వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా మనందరినీ కూడా ఆయన సరైన మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, నేను నా సొంత ఆలోచనల వల్ల, నా అజంప్షన్స్ వల్ల, నా ఎక్స్పెక్టేషన్స్ వల్ల, నా అసూయ వల్ల నేను విసర్జించాను. నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా. నాకు నేనే ఇవన్నీ చేసి నేనే కదా, నా బాధ నేనే తెచ్చుకున్నాను కదా అంటున్నారు. ఇలాగా
డీరేల్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ పరిస్థితిలో మనం ఉండకూడదని ఈ జెర్మియా 2:17 మనల్ని ఎప్పుడు రిమైండ్ చేస్తుండాల. మంచిగానే వెళ్తున్నాను, నిన్ను మంచిగా చేయి పట్టుకుని, నీ వేలు పట్టుకుని, నీ హృదయం తెలుసుకొని, నిన్ను ఎలా నడిస్తే, ఏ పేస్ లో నడిస్తే, ఎంత బాగుగా నడిస్తే నీకు మంచిదో అన్నది అన్ని చూపించుకుంటూ నడుస్తున్నప్పుడు నిన్ను ఎవరు నీ సొంత ఆలోచనలో వెళ్ళమన్నారని అడుగుతున్నారు. The Lord is asking, the Lord is questioning, when the Lord has been leading you in the right way, He has been holding your hand and is is leading you in the right way. Now, why is that you have to leave Him, despise Him, and go away? ఎలైజా యెహోవా జీవము తోడు అన్ని ఒక ప్రవక్తనే అనగలడని చెప్తున్నారు. Prophet Elijah says, as the Lord lives, only the prophet can say that. అబద్ధం చెప్పట్లేదు, నేను నిజమే మాట్లాడుతున్నాను అని ఎలైజా చెప్తున్నాను. Elijah is saying that I'm not telling lies, I'm speaking the truth. ఎలైజాకు వచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే, ఫలానా ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగు అని. ఆయన నీళ్లు తాగు అని చెప్పగానే వెళ్ళి నీళ్లు తాగుతారు, తర్వాత అది ఎండిపోతుంది అని చెప్తారు. The commandment which the Lord has given prophet Elijah is, you go to that particular river and drink water from that, and after that the river will be dried up. ఇక్కడ ఎలైజా గురించి ఎందుకు చెప్తున్నానంటే, లార్డ్ మనకి ఏం చెప్తున్నారు, ఈ సంవత్సరం అంతా మీ జీవితం కూడా అలాగే ఉంటది. నేను ఒక కమాండ్మెంట్ చెప్తాను, ఒక ఆజ్ఞ ఇస్తాను, అది మీరు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పటికీ తృణీకరించరు, ఎప్పటికీ డిస్ట్రాయ్ అవ్వరు, మిమ్మల్ని ఫలింపజేస్తుంటానని చెప్తున్నారు. And this entire year, whatever the Lord has been commanding us, if we do continuously and follow His word, He will never despise us. నా ఈ సంవత్సరం పొడుగునా మనమందరము ఇదే పెట్టుకోవాలా, ఆయన మాట వచ్చినట్టు వింటాను అని. And this entire year, we have to listen to every commandment that comes from Him. అప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన మనకి హెల్ప్ చేస్తారు, ఏ సిక్నెస్ వచ్చినా దాని నుంచి బయటికి తీసుకొస్తారు. And then whatever situation might come, the Lord will help us, and any kind of sickness, the Lord will deliver us. యోబులో పాపం లేదు కాబట్టి ఆయనని కంప్లీట్ గా కవర్ చేశాడు కాబట్టి మనం కూడా మాట్లాడుకున్నాం. దేవుడు డిడ్ యు కన్సిడర్ మై సర్వెంట్ యోబ్ అని అంటే, యోబు కనపడట్లేదు, అపవాదికి కనపడట్లేదు. అలాంటి పరిస్థితిలో మనందరం ఉండాలి, మనకు కనపడకూడదు. అప్పుడు ఏమవుతుందంట, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా సిక్నెస్ వచ్చినా నిన్ను ముట్టుకుంటది వెళ్ళిపోతుంది. అలాగ ఉండాలి. కానీ ఎక్స్టెండెడ్ సఫరింగ్, ఆ సిక్నెస్ మనలో ఎవరికి ఉండకూడదండి. ఎక్స్టెండెడ్ బాధలు, కష్టాలు మనలో ఎవరికి ఉండకూడదు. మనము అపవాదికి కనపడకూడదు అంతే. The Satan was not able to see Job until the time that when the Lord has asked Satan, have you considered my servant Job? And in the same way, we also should be invisible to the devil or the Satan, and anything that comes upon us, it should just come and go back. It should come and go back. That's how we have to lead our lives. ఎలైజా గురించి చెప్తూ లార్డ్ ఏమన్నారంటే, నేను పట్టుకున్న నమ్మకంలోనే శక్తి ఉంటదన్న. నేను దేన్ని పట్టుకుని దే నమ్మకం మీద నేనున్నానో దాంట్లో శక్తి ఉంటది, ఆ శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుందని చెప్తున్నారు. And regarding prophet Elijah, the Lord said, whatever you believe in that itself you have the strength. అప్పుడు లార్డ్ ఎలైజాకి ఏదైతే ఇచ్చారో, నువ్వు వెళ్ళి అది అక్కడ పలుకు, నేను అది జరిపిస్తానన్నది, అది మనందరి ద్వారా జరిపించాలని ఇష్టపడతారు ఆయన. And when the Lord told prophet Elijah, you go there and you speak, and whatever you speak, I will see that it will come to pass. And the Lord wants that same thing to happen in our lives as well. మనము ఈ విధంగా ఆయన వాయిస్ వినేలాగా మనందరం ఉన్నప్పుడు నేను ఏది పలుకుతే అది జరుగుతుంది. నా ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తుంది, గర్భం తెరవబడాలంటే తెరవబడుతుంది, ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు ఎక్కడన్నా ఆగిపోయిన ఫినాన్సెస్ రావట్లేదంటే అన్ని ఓపెన్ అవుతాయి. ఇవన్నీ నేను నోటి మాట వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు. Like what happened in prophet Elijah's life, in our life also, whatever you speak, the Lord will give commandment to that. It will go and come to pass. Let it be your personal life, your professional life, whatever it might be. ఈ సంవత్సరం అంతా నా ఫెయిత్ఫుల్నెస్, నా విశ్వాసం ఎలా ఉండాలంటే, మీరు చెప్పినట్టు చేస్తాను లార్డ్, మీ మాట వినుటయే శ్రేష్టము లార్డ్ అనే విధంగా ప్రతి ఒక్కరి లైఫ్ ఉండాలని. This entire year, each one of us should be able to say, Lord, whatever you command me, the same thing I will do. This is how our lives have to be. God bless you all.